Hey guys, welcome back to our YouTube channel Rahul Avantika Vlogs. Welcome back guys. So this vlog వచ్చేసి ఏంటి అని అంటే యాక్చువల్లీ రేపు రాహుల్ బర్త్డే అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బేబీ. I love you so much. I love you so much. యాక్షన్ చెప్పడానికి రాహుల్ లేడు అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఈ వీడియో సర్ప్రైజ్ అనమాట. రాహుల్కి తెలియకుండా తీస్తున్నా, కాకపోతే నేను ఈరోజే ముందు రోజు వచ్చేసి స్టూడియోలో షూట్ చేసుకుంటున్నాను అనమాట. తనకి యాక్చువల్గా ఈ వీడియో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి బర్త్డే చేసుకోను అని చెప్పిండు. ఎందుకు అని అంటే వాళ్ళ అన్నయ్య పెళ్ళి ఉందనమాట. సో ఆ వర్క్స్ పైన కొంచెం బిజీ ఉన్నాడు, స్టూడియోకి కూడా రావట్లేదు. సో నేను తొందరగా వచ్చేసి ఈ వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది స్పెషల్ వీడియో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకైతే స్పెషల్, వాడికి నార్మల్గానే ఉంటుంది. బర్త్డే అంటే అంత ఇంట్రెస్ట్ చూపించాడు, వద్దు అని అంటాడు. నేను చాలా సర్ప్రైజెస్ తీసుకుని చాలా ప్లాన్స్ చేసినాక లాస్ట్కి వద్దు అమ్ము నాకు ఇవన్నీ నచ్చవు, వద్దు అమ్ము నాకు ఇవన్నీ నచ్చవు అని. ఇట్స్ ఓకే, వాడి హ్యాపీనెస్ కన్నా ఇంకెక్కువ, వాడి హ్యాపీనెస్ కన్నా ఇంకెక్కువ మాట్లాడడానికి టైం లేదు. స్టూడియోలో క్లయింట్స్, ఇది వర్క్ అది వర్క్ ఎవ్రీ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్, సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. అండ్ రాహుల్ కోసం చెప్పాలి యాక్చువల్గా, ఇన్ని డేస్ ఎవరికి తెలియదు అనుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మాత్రమే తెలుసు, చాలా కోపం, చాలా ప్రేమ అండ్ చాలా ప్రీషియస్, అంటే చాలా ప్రీషియస్ రాహుల్, చాలా ప్రీషియస్ రాహుల్. నా లైఫ్లో అందరికన్నా ఎక్కువ ప్రీషియస్ అంటే రాహులే. నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం, అందరూ బాయ్ ఫ్రెండ్ స్టేజ్కి రావడానికి కారణం అని చెప్తారు, బట్ నేనైతే ప్రౌడ్గా చెప్పుకుంటా నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం అండ్ ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం రాహులే, ఒక లేడీ ఆర్టిస్ట్ అని అంటే ఇంత రెస్పెక్ట్ ఉంటుంది ఏంటి అని చెప్పి నాకు ఇక్కడ దాకా తీసుకొని వచ్చేసిండు. వాడు చాలా అంటే చాలా 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 మంచోడు, చాలా మంచోడు, చెప్తున్నా కదా చాలా మంచోడు. అండ్ చాలా కోపం కూడా, ఐ స్వేర్ చాలా కోపం కూడా, వాడి ఫ్రస్ట్రేషన్. బట్ నేను మేనేజ్ చేసుకోగలుగుతా. వాడు కోపమైనప్పుడు నేను సైలెంట్ అయిపోవడం అట్లాంటిది. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇట్లాంటి బర్త్డేస్ నాతో మన ఫ్యామిలీతో మన సబ్స్క్రైబర్స్తో అందరితో 100 years మంచిగా హ్యాపీగా చేసుకోవాలి అనుకుంటున్నా. అండ్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే కంటిన్యూ చేయండి, మేము కూడా మీకు వీడియోస్ ఇట్లానే కంటిన్యూగా ఇస్తాం. సో యాక్చువల్గా ఈ వీడియో చూసిన తర్వాత రాహుల్ ఎట్లా సర్ప్రైజ్ అవుతాడా లేదంటే నార్మలే అనుకో, వాడికి సర్ప్రైజెస్ నచ్చవు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్ప్రైజెస్ ఇస్తే ఇదేంటి ఎప్పుడు షూట్ చేసినా నాకెందుకు చెప్పలేదు, నువ్వు ఇట్లెందుకు చేస్తున్నావు అమ్ము, నువ్వు ఇదేందమ్ము అదేందమ్ము అని చెప్పి నాకు కొంచెం బాధ అవుతుంది ఆ టైంలో, బట్ ఇట్స్ ఓకే, మన మనిషే కదా, ఇక ఏం చేస్తాం, చూసుకోవాలి. I was very excited. కొంచెం షై అవుతుంది. మేము ఇంత దగ్గర ఉన్నా కూడా లాంగ్ డిస్టెన్స్ లాగానే అయిపోతుంది. I miss you so much. Thank you so much for coming into my life. అది నీ విషయంలో అయితే నేను కంపల్సరీ ఉండాలి. యాక్చువల్గా నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్న, బర్త్డే ఇక్కడ కాదు వేరే దగ్గర ప్రైవేట్ థియేటర్ బుక్ చేసిండే. బట్ లాస్ట్లో ఏమైంది అని అంటే రాహుల్ నేను రానము, నాకు కొన్ని వేరే వర్క్స్ ఉన్నాయి, నాకు బర్త్డే అంత స్పెషల్ కాదు అనేసరికి కొంచెం బాధేసింది. బట్ నాకు చాలా ఇష్టం, లైక్ నాకు నచ్చిన వాళ్ళకి పెద్దగా చేయాలి బర్త్డే అయినా ఏదైనా, వాళ్ళది ఏదైతే స్పెషల్ డే ఉంటుందో అది నాకు ఇంకా ఎక్కువ స్పెషల్ అవుతుంది, ఇంకా ఎక్కువ వాళ్ళకన్నా ఎగ్జైట్మెంట్ నాకే ఉంటుంది. ఈవెన్ రాహుల్ బర్త్డే అని అంటే నేను ఫెబ్ ఆర్ జనవరి నుంచే చాలా ఎగ్జైటెడ్గా ఉంటా, చాలా ఎగ్జైటెడ్గా ఉంటా, ఎప్పుడెప్పుడు బర్త్డే వస్తుంది, ఎప్పుడెప్పుడు చేయాలి అని. మరి నా బ్యాడ్ లక్ ఏంటి అని అంటే ఫెబ్లోనే నాకు ఎవ్రీ ఇయర్ రాహుల్ పరిచయం ఇప్పటికీ 7 years అవుతుంది.
ఇయర్స్లో ఎప్పుడు ఫెబ్లోనే నాకు దగ్గర మనీ ఉండవు, ఉన్న మనీ ఖర్చు అయిపోతాయి. రాహుల్ బర్త్డే వరకు నేను నిల్ అయిపోతాయి. రాహుల్ బర్త్డే వరకు నేను నిల్ అయిపోతాయి. లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి చేసి అయినా బర్త్డే చేస్తా. బట్ ఈసారి కూడా అట్లనే ఉంది. బట్ ఆల్మోస్ట్ నేనైతే ట్రై చేసిన మంచిగా చేయడానికి. బట్ లాస్ట్కి రాహుల్ వద్దు అని చెప్పేసారు. వద్దు, నాకు ఇవన్నీ నచ్చవము. బట్ నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, కదా. లైక్ నా మనిషికి నేను ఇట్లా చేసుకోవాలి, ఇంకా ఎక్కువ ట్రీట్ చేయాలి, ఎక్కువ మంచి చూపించుకోవాలి, బర్త్డే ఎక్కువ అందరికన్నా ఎక్కువ నేనే సెలబ్రేట్ చేయాలి, వాడు స్పెషల్ అని చెప్పి నేను చూపించాలి అని. బట్ రాహుల్కి అవన్నీ ఏవి ఇష్టం లేదు. చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. ఆ విషయంలోనే మాకు ఆల్మోస్ట్ చాలా మటుకు గొడవ అవుతుంది. 7 years రిలేషన్షిప్ అంటే మాటలు కాదు. మా మధ్య చాలామంది వచ్చిర్రు, చాలా గొడవలు అయినాయి, చాలా కొట్లాడడం అయింది. బట్ ఇప్పటివరకు నేను ప్రౌడ్గా చెప్పుకుంటా, ఇప్పటివరకు రాహుల్ నా పైన హ్యాండ్ ఇయ్యలేదు, కొట్టలేదు. ఎప్పుడు మాటలతోనే, ఒక్కొక్కసారి అరిచిండు, కొన్నిసార్లు అయితే అరవలే కూడా. నన్ను దగ్గరికి తీసుకొని మాట్లాడేసరికి అదంతా, ఎంతమంది వచ్చినా, ఎన్ని ఇయర్స్ ఉన్నా నీలాంటి లవ్ నాకు దొరకదు. నేను వెళ్ళను కూడా. ఈ లైఫ్కి ఇది ఫిక్స్ ఇక నీతోనే. రాహుల్ విషయంలో నేను చాలా ఎమోషనల్ అయిపోతా. చాలా అంటే చాలా. సీరియస్లీ నా లైఫ్లో నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్ చాలామంది ఉన్నారు, చాలా అంటే చాలామంది. బట్ రాహుల్ లాగా ఎవరు ఉండరు, ఎవరు దొరకరు కూడా నాకు. వెరీ బ్లెస్డ్ నేను, చాలా అంటే చాలా బ్లెస్డ్. తన లైఫ్లో అందుకు అందరు అనుకుంటారు ఉండొచ్చు, తన ప్రొఫెషన్ వేరు, తను ఎట్లుంటాడు, ఏం మాట్లాడతాడు అని. బట్ మీరు అందరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. తను చాలా హంబుల్, చాలా కైండ్నెస్, చాలా మంచి మనిషి, చాలా ప్రేమతో ఉంటాడు, చాలా ఓపికతో ఉంటాడు. నా విషయంలో అయితే చాలా ఓపికతో ఉంటాడు. యాక్చువల్గా నాకు 3-4 days నుంచి హెల్త్ కూడా బాగాలేదు. బట్ వాడి కోసం వీడియో చేయాలి అని చెప్పి రెడీ చేసి వచ్చిన. ఐ మిస్ యూ, చాలా మిస్ అవుతున్నాను. మేము ఎట్లా అంటే యాక్చువల్గా 1 day ఎవ్రీడే స్టూడియోలోనే ఉంటాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. బట్ మాట్లాడుకునే అంత టైం ఉండదు. మాట్లాడుకునే టైం వచ్చేసరికి మేమిద్దరం గొడవ పెట్టుకుంటాం. ఆర్ ఎల్స్ ఏదో ఒకటి అయిపోతుంది మా ఇద్దరి మధ్యలో. కోపం వచ్చి గొడవ అయిపోయి సైలెంట్ అయిపోతాం మళ్ళీ. బట్ లాస్ట్ ఇంటికి వెళ్ళే టైంకి మళ్ళీ ఇద్దరం ఒకటైపోయి నార్మల్గానే ఉండిపోతాం. గొడవలు చాలా అవుతుంటాయి, లవ్లో గొడవలు కాకపోతే ఎట్లా. బట్ హీఈస్ ద వన్ హూ ఆల్వేస్ ఇన్స్పైర్స్ మీ, encourages me, always fights with me. ఒక నిమిషం కోపముతో మరో నిమిషం చాలా గొడవ పడతాడు, చాలా ఇరిటేట్ చేస్తాడు. నేను ఎప్పుడైతే బాధలున్నా, ఎప్పుడైతే పెయిన్లున్నా అన్న టైంలో ఇంకా ఎక్కువ ఇరిటేట్ చేస్తాడు. అట్లాంటి పర్సన్ని నేను ఇప్పటివరకు చూడలేదు, ఈవెన్ చూడాలని కూడా అనుకోవట్లేదు. రాహుల్తో నేను చాలా హ్యాపీగా ఉన్నా. చాలా కోపం కూడా ఉంటుంది వాడిపైన. కొన్నిసార్లు నన్ను కేర్ చేయట్లేడు, కొన్నిసార్లు నన్ను చూడట్లేడు అని. బట్ ఎక్స్ప్రెసివ్ కాదు రాహుల్, అంత ఎక్స్ప్రెసివ్ కాదు. చాలా కేరింగ్ చేస్తాడు. నేనన్నా, నా ఫ్యామిలీ అన్నా, మా మమ్మీ డాడీ అన్నా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు. చాలా అంటే చాలా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. నాకు ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చినావు. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. నీ వల్లే నాకు అట్లాంటి ఫ్యామిలీ దొరికింది. చాలా సపోర్టివ్ అండ్ చాలా కేరింగ్ వాళ్ళు. నేను ఫుడీ అనమాట. ఫస్ట్ థింగ్, నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ ఇప్పుడు తిన్నా కొంచెం సేపు అయినాక ఎవరైనా ఫుడ్ పెట్టినా కూడా నేను తింటా. నాకు ఆకలి అండ్ నాకు ఫుడ్ చూస్తే అంత హ్యాపీనెస్, దేన్ని చూసినా హ్యాపీనెస్ రాదు, నాకు ఫుడ్ చూస్తే అంత హ్యాపీనెస్ వస్తుంది.
అత్తయ్య వాళ్ళు మా వదిన వాళ్ళు కూడా తినడానికి కానీ మా బావ కూడా చాలా మంచిగా ఇంటికి వెళ్ళంగానే మా ఆంటీ మంచి ఫుడ్ చేసి పెడుతుంది అండ్ తను చాలా బాగా టేస్ట్ అయితే ఇచ్చి వాడేస్తుంది మా ఆంటీ. నేను కడుపు నిండా తింటా వాళ్ళ ఇంటికి. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చిండు రాహుల్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. నేను ఎప్పటికీ నీతోనే ఉంటా. ఏ సిచ్యువేషన్లో అయినా నీతోనే ఉంటా. నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు. ఈ 7 years రిలేషన్షిప్లో నేను పాత రాహుల్ని చాలా మిస్ అవుతా. ఎందుకో తెలియదు. ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయ్యిండు. ఇప్పుడు కొంచెం బిజినెస్ మీద ఫోకస్, ఫ్యామిలీ మీద ఫోకస్, నన్ను చూసుకోవడం ఇవన్నీ. కొన్నిసార్లు అయితే మా ఇద్దరికి గొడవ అవుతుంది. లైక్ ఎప్పుడు ఇదేనా లవ్. వాడికి లవ్ అంటే ఎందుకు చిరాకు వస్తుందో తెలుస్తలేదు. ఎక్కడ తప్పు చేశాను? బట్ హీ వోంట్ లీవ్ మీ. నన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలేయలేడు. ఎటో ఒక దిక్కు అనిపిస్తుంది లైక్ రాహుల్ లేడు నాతో అని చెప్పి. ఐ మిస్ యూ సో మచ్ బేబీ. మనిషికి ఇంత అట్రాక్ట్ అవుతారా? ఒక మనిషితో ఇట్లా ఉండాల్సి వస్తుందా? నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా మందిని చూసి కొన్ని కపుల్స్ అయితే 10 years, 12 years, 15 years లవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు కూడా నాకు అనిపిస్తుంది, ఓ మై గాడ్ వీళ్ళు ఇన్ని ఇయర్స్ ఎట్లా కలుస్తున్నారు, అసలు ఉంటారా, అసలు ఇట్లాంటి లవ్ ఉంటుందా, అంత వర్కౌట్ అవుతుందా? ఒక మనిషిని వదిలేసి, ఒక్క మనిషి లేకపోతే ఇంతమంది ఉన్నారు వరల్డ్లో అని అనుకుంటాం. బట్ వరల్డ్లో ఉన్న వాళ్ళంతా ఒక సైడ్, మనమే వరల్డ్ అనుకున్నది ఒక సైడ్. ఇదైతే ట్రూగా నేను అగ్రీ చేస్తా. అది కూడా ఎందుకు అని అంటే రాహుల్ నా లైఫ్లో వచ్చిన తర్వాతనే నాకు దీనికి అర్థం ఈ వర్డ్కి అర్థం తెలిసింది. మధ్యలో అయిన కన్వర్జేషన్స్ అంటే చాలా క్రేజీగా ఉంటాయి. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే నేను మా లవ్ స్టోరీది కూడా వ్లాగ్ తీస్తాను. నేను అది ఎప్పుడూ ఎవరి దగ్గర చెప్పలేదు. ఇంటర్వ్యూస్లో చెప్పినాం, బట్ లిటిల్ బిట్స్ హింట్స్ ఇచ్చినట్టు చెప్పినాం తప్ప మొత్తం ఎప్పుడూ చెప్పలేదు. మా లవ్ స్టోరీలో చాలా గొడవలు, ఫైట్స్, ఫ్యామిలీ వల్ల మాకు ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం రాలేదు. అది మేము ప్రౌడ్గా చెప్పుకుంటాం. ఫ్యామిలీ వల్ల మాకు ఇప్పటి వరకు నా ఫ్యామిలీ నుంచి అయినా వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయినా ఏ ప్రాబ్లం రాలేదు. వీఆర్ వెరీ హ్యాపీ. వాడితో ఉన్నన్ని రోజులు నేను హ్యాపీగానే ఉంటాను. ఏడి అయితే వదిలేయాల్సింది వస్తుంది అంటే, ఐ మీన్ వదిలేసి అయితే ఉండలేము, బట్ ఆ డే వచ్చిన రోజు మాత్రం అందుకే మేము 7 years కలిసి ఉన్నాం. ఇట్లా లైఫ్ లాంగ్ ఇంకొక 70-80 years కూడా కలిసి ఉండాలి. బికాజ్ వాడికి ఆప్షన్ ఇవ్వలేదు. నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నాతోనే ఉండాలి. ఏదున్నా నాతోనే, గొడవ అయినా నాతోనే, ప్రేమ అయినా నాతోనే, డిష్యూమ్ అయినా నాతోనే. I love you so much, Rahul, and wish you a very happy birthday. I love you so much.